ఎగ్జిమా అనేది ఏంటంటే హెరిడిటరీ అండి. చాలా వరకు కూడా ఎగ్జిమా హెరిడిటరీ అంటే ఏంటంటే వంశపారంపర్యంగా ఉంటే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండి, జెనెటిక్ ఒకటి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సడన్గా చలి కానీ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ మొదలవ్వంగానే ఎగ్జిమా ఫ్లేర్ అవుతుందన్నమాట. అలాగే పోలెన్ అనమాట, అంటే ఏంటంటే మొక్కల్లో ప్రతిరోజు పార్క్కి వెళ్ళే వాళ్ళు కానీ మొక్కల్లో నడిచే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర ఎక్కువగా చెట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి సీజనల్ మార్పులో పోలెన్ వల్ల ఎగ్జిమా అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎగ్జిమా ఏంటంటే ఎగ్జాక్ట్ కాజ్ అనేది ఎవరూ చెప్పలేరండి, కానీ బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెనెటిక్ అనమాట. అండ్ వీళ్ళలో ఏమవుతుందంటే స్కిన్ కూడా బాగా డ్రైగా ఉంటుందన్నమాట. అంటే హ్యాండ్స్ లెగ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా డ్రైగా ఉంటాయి. అది కామన్. డ్రైగా ఉండి సీజన్ మారినప్పుడు ఫ్లేర్ అవుతుందన్నమాట. ఎక్కడెక్కడ వస్తుందంటే ఎగ్జిమా ఎక్కువగా స్కిన్ ఫోల్డ్స్లో, చిన్నపిల్లల్లో అయితే కనుక ఎటోపిక్ డర్మటైటిస్ అంటాం అనమాట. చిన్నపిల్ల ఎటోపిక్ డర్మటైటిస్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి ఎక్కువ స్కిన్ ఫోల్డ్స్ అండి. అంటే ఏంటంటే మెడ దగ్గర, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర స్కిన్ ఫోల్డ్స్లో ఏంటంటే రెడ్గా రావడము, ర్యాష్ రావడము, దురద రావడము, మండటం అనేది మనం చూస్తుంటాం అనమాట. అలాగే పెద్దవాళ్ళలో అయితే కనుక కాళ్ళండి, లోవర్ లెగ్స్లో ఆ ఎగ్జిమాటస్ ప్యాచెస్ అనేది లోవర్ లెగ్స్లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అంటే ఒక ప్యాచీ లాగా వచ్చి అక్కడ దురద అనమాట. అంటే ఏంటంటే రోజంతా దురద లేకపోయినా పని చేసుకున్నంతసేపు మనం ఏమీ ఉండదండి. ఇంటికి వెళ్ళి ఐడియల్గా కూర్చుని టీవీ వాచ్ చేసేటప్పుడు కాలు దగ్గర దురదలాగా మొదలవుతుంది అనమాట. ఆ ప్యాచ్ కొంచెంగా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వింటర్ సీజన్లో అది ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో బెటర్గా ఉంటుందన్నమాట. సో ఇట్స్ సీజనల్ అనమాట. అందుకే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అంటాం అనమాట. ఈ రెండు కలపడం వల్ల సీజన్ మార్పు వల్ల మనకి ఆ డ్రై స్కిన్ ప్యాచీ లాగా అయ్యి స్కేలీ లాగా అయ్యి మనకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి ఏంటంటే చికిత్స ఎలా చేసుకోవాలి అంటే కనుక సోప్ అనేది అతి తక్కువ వాడాలండి. ఒక సోప్ కొంటే మినిమం 1 month రావాలి, అంత తక్కువ రావాలి. వీలైతే కనుక లిక్విడ్ సోప్లు, గ్లిజరిన్ ఉన్న సోప్లు వాడడం అనేది మంచి పద్ధతి. అలాగే సోప్తో పాటు మనకి ఇంట్లో దొరికే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, రిపీటెడ్గా రీఅప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే స్నానానికి ముందు, స్నానం అయిన తర్వాత, రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె కానీ లేదంటే ఎనీ కుకింగ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆల్మండ్ ఆయిల్ కానీ జాన్సన్ బేబీ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే రాసుకోవడము, రిపీటెడ్గా వైట్ పెట్రోలియం జెల్లీ లాంటి దాంతో రీఅప్లై చేసుకుంటూ ఉంటుంటే కనుక ఈ డ్రై స్కిన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే చాలా వరకు ట్యాబ్లెట్స్ వాడకము, స్టెరాయిడ్ క్రీమ్స్ వాడకం కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా స్కేలీగా ఉండి ఇచ్చింగ్ వచ్చి బ్లీడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా బ్లీడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి నూనెతో పాటు మనము మైల్డ్ స్టెరాయిడ్ క్రీమ్ అనమాట, క్లోబెటజాల్ కానీ మొమెటజోన్ కానీ ఇలాంటి క్రీమ్స్ వాడడం వల్ల తగ్గే వరకు, ఆ తగ్గిపోయిన తర్వాత ఆ క్రీమ్స్ ఆపేసేసి కొబ్బరి నూనె అది కంటిన్యూ చేస్తే కనుక మనకి రాకోకుండా దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక అవసరాన్ని బట్టి దాంతోపాటు ఓరల్ యాంటీహిస్టమిన్స్ అనమాట. అంటే ఏంటంటే దురద తగ్గడానికి, ఫ్లేర్ అవ్వకుండా ఉండడానికి యాంటీహిస్టమిన్ కనుక రోజు ఒకటి వాడితే తగ్గిన తర్వాత అది ఆపేసేసి ఆయిల్ కంటిన్యూ చేస్తే కనుక మనం దీన్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే సీజన్ వింటర్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం వీలున్నంత వరకు వాళ్ళని హైడ్రేట్ చేసుకోమని, అంటే రిపీటెడ్గా ఆయిల్ని, వైట్ పెట్రోలియం జెల్లీని రీఅప్లై చేసుకోమని చెప్తుండాలన్నమాట. అలా చెప్పకపోతే కనుక వాళ్ళకి దురదలు ఎక్కువయ్యి అది ఇంకా ఎక్కువ ఫ్లేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.